నాకు శిక్ష పడకూడదని నేను బ్రతికొండగానే వెదవగా మారటానికి సిద్ధపడ్డ మనిషి మెళ్ళలో మానవత్వం ఉన్న మనిషిగా తాలిగట్టాను. అది చెప్తే నువ్వు నాకు దూరం అవుతావని భయంతో నీకు చెప్పలేదు. తను తల్లై నిన్ను అమ్మ అనిపించిన మనిషి అని పని మనిషిగా ఇంటికి తీసుకొస్తే నోరు మెదపలేదు. ఎందుకో తెలుసా? నా మొదటి భారీగా నీ గౌరవం నిలబడాలని. నా కళ్ళెదుట మనిషి అని కొట్టినా నోరు మూసుకున్నాను. కన్నబిడ్డ చేత అమ్మ అనిపించుకోలేకపోయినా, కట్టుకున్న వాడికి దగ్గర కాలేకపోయినా, పని మనిషిలా ఇంట్లో చాకరీ చేస్తున్నా చూస్తూ ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? తను బాధపడ్డా నువ్వు బాధపడకూడదు. నీ భర్తగా తనకి తాళి కట్టడం తప్పైనా మనిషిగా నేను చేసిన తప్పు కాదు. మనస్ఫూర్తిగా నేను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను. నా మనసులో మొదటి స్థానం నీదే. నువ్వు నాకే శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నన్ను వదిలి వెళ్ళిపోతానని మాత్రం అనుకో. నిన్ను వదిలి నేను ఉండలేను. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.